Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. ఈరోజు వీడియోలో వెనీలా చాకో చిప్ ఐస్ క్రీమ్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు, మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, షుగర్, వెనీలా ఎసెన్స్, చాకో చిప్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి. ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని మరో 2 to 3 మినిట్స్ మరగనివ్వాలి. తరువాత ఒక బౌల్లో 1/4 కప్ కార్న్ ఫ్లోర్, 1/4 కప్ వాటర్ వేసి మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ మరియు హాఫ్ కప్ షుగర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుని మరో 2 to 3 మినిట్స్ మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసి కంటిన్యూ కలుపుతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ కంటిన్యూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక 5 to 6 అవర్స్ తర్వాత మిక్సర్లో వేసి మిక్సీ పట్టుకుని మరలా అదే ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ను 3 to 4 టైమ్స్ చేయాలి. తరువాత చాకో చిప్స్ వేసి కలుపుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి.
అంతే, వెనీలా చాకో చిప్ ఐస్ క్రీమ్ రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.